బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఎక్కడ వారు అక్కడే నిలబడండి. చేతులు పైకెత్తు. తాళాలు తీ. మర్యాదగా తాళాలు బయటికి తీ. The name is Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం impossible. Hands up. You are under. ఆయుధం కింద పడే. మోటు ఏంటి నువ్వు చేస్తున్నా? నన్ను వదులు, దయచేసి నన్ను వదిలే. సారీ నేను చక్కటి కలగన్నాను. నేను ఒంటి చేత్తో ఎంతో మంది గోండాల్ని చితగ్గొట్టేశాను. ఈ రోజు మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ జరుగుతోంది. ఫైట్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి చెయ్యి. ఎక్కడెందుకు నువ్వు నా నడుము విరగొడుతున్నావు? ఎందుకింత ఆలస్యం చేశారు? ఫైట్ మొదలు కాబోతోంది. ప్రేక్షకులారా, మీ అందరికీ తెలుసు, టైగర్ చాంగ్ ఈ ప్రపంచమంతా చుట్టి ప్రజలందరికీ మార్షల్ ఆర్ట్స్ లో సవాల్ చేస్తున్నారు. ఇంతవరకు ఆయన ఎక్కడ ఎప్పుడు ఓడిపోలేదు. ఈసారి ఆయన ఫుర్ఫురి నగర్ ప్రజల్ని సవాల్ చేస్తున్నారు. ఈసారి ఆయన ఎదుర్కోవడానికి వస్తున్నారు ఫుర్ఫురి నగర్ బాక్సర్. ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్, ద వరల్డ్ ఛాంపియన్ టైగర్ చాంగ్.
ఫురుఫురి నగర ప్రజలారా, నేను చెప్పడం లేదు, ప్రజలే ఒప్పుకుంటున్నారు. పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమే, కానీ ఈ టైగర్ చాంగ్ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. నేను ముందే చెప్పాను కదా, నేను చెప్పడం లేదు, ప్రజలే ఒప్పుకుంటున్నారు. పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమే, కానీ ఈ టైగర్ చాంగు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు, సాధ్యం కాదు. నాతో యుద్ధం చేయడానికి ఎవరికైనా దమ్ము ఉందా? నన్ను ఎదిరించడానికి ఎవరైనా ముందడుగు వేయగలరా? దమ్ము లేకపోతే అందరూ అరవండి, టైగర్ 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 టైగర్. లగైతు టైగర్ టైగర్ టైగర్. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. నాకేమీ వినబడ్డం లేదు, ఇంకా గట్టిగా. ఏంటి మేయర్ గారు, ఫుర్ఫురి నగరంలో శక్తివంతులు ఎవరూ లేరా? అందరూ పిరికి పందలే. నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్లేంత వరకు అందరూ తలలు దించుకునే ఉండాలి, నాకు లోబడి ఉండాలి. ఎవరైనా ధైర్యం చేసి కళ్ళెత్తి నా కళ్ళల్లో కళ్ళు కలిపితే వాడు నాతో పోరాడాలి. మా ఫురుఫురి నగరాన్ని, ఇక్కడి ప్రజలందరినీ అంత నీచంగా అవమానించే హక్కు లేదు. మోటు పత్రు, మీరాగండి. ఈ రోజు ఇతడు తెలుసుకోవాలి, చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఏయ్ టైగర్, నువ్వు ఈ పుర్పురి నగరాన్ని అవమానిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఈ పుర్పురి నగర వాసులకి ఎంత పౌరుషం ఉందో తెలుసుకోవాలి కదా, నేను చూపిస్తాను నీకు. చింగం గారు, మీకు ఈ మధ్య ధైర్యం ఎక్కువైపోతుంది. నో 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 నో, నువ్వు నన్ను అడ్డుకోవాలని చూడకు. ఈ రోజు ఈ టైగర్ గారికి నేను చూపిస్తాను ఈ పుర్పురి నగరంలో ఉన్న వాళ్ళు అధైర్యవంతులేవి కాదు అని. ఏ టైగర్ గారు, మీరు ఈ పుర్పురి నగరంలో ఉన్న ఒక సింహం లాంటి మనిషిని చూడాలనుకుంటున్నారా? అయితే అటు చూడండి. లగైతు, ఈ చింగం గారు చాలా తెలివిగా ప్రవర్తించారు. తను తాను రక్షించుకుని ఈ మోటుని ఇరికించేశారు. కమాన్ మోటు, అతనికి నువ్వు చూపించాలి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ధైర్యం తక్కువేమీ కాదని. అందరూ నాతో పాటు పలకండి, మోటు 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 మోటు. మోటు, వాడు ఎద్దులో ఉన్నాడు, వాడితో నువ్వు పోరాడలేవు. అంతేకాదు నీకు మార్షల్ ఆర్ట్స్ అసలు రావు కదా. అరే, పురుపురి నగరం పరువు కాపాడటం కోసం ఎవరితోనైనా సరే పోరాడాల్సిందే. వాడంతా నీచంగా మాట్లాడుతూ ఉంటే మనం తల దించుకుని చూడటం ఏం బాగోలేదు. మోటు, ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఫైటర్వి కాదు, నువ్వు టైగర్ చాంగుతో పోరాడలేవు. పురుపురి నగరం పరువు కాపాడటం కోసం నేను టైగర్తో ఏమిటి, డైనోసార్తోనైనా సరే పోరాడతాను.
మోటు మోటు చాలు ఆపు. మోటు ఇక చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. ఇక వాటి మీద ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. నా పురుపురి నగరం పరువు కోసం నా శరీరంలో ప్రాణాలున్నంత వరకు పోరాడుతాను. ఫుర్ఫురి నగర ప్రజలారా, గుర్తుంచుకోండి, నేను చెప్పడం లేదు, ప్రజలే ఒప్పుకుంటున్నారు. పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమే, కానీ ఈ టైగర్ చాంగు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. టైగర్ చాంగ్, టైగర్ చాంగ్, నేను నీతో పోరాడలేక ఓడిపోయానని మాత్రం అనుకోకు, లేదంటే శక్తి లేదనుకోకు. నేను ఎందుకు ఓడిపోయాను అంటే నాకు మార్షల్ ఆర్ట్స్ రావు గనక. కానీ నేను ఈ క్షణం అందరి ముందు నీతో సవాలు చేస్తున్నాను. నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని నీ ఇంటికొచ్చి నీ గుమ్మం ముందే నిన్ను ఓడిస్తాను. ఓకే? నేను నీ సవాలుకు ఒప్పుకుంటున్నాను. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమే, కానీ ఈ టైగర్ చాంగు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. టైగర్ చాంగ్, టైగర్ చాంగ్, ఈ రోజు నువ్వు నన్ను చాలా ఎక్కువగా కొట్టావు, కానీ నేను నిన్ను కొట్టింది 4-5 దెబ్బలైనా చాలా గట్టిగా కొట్టాను కదా. నీ కళ్ళను ఒక్కసారి చూసుకో, చూసుకో, చాలా అందంగా ఉన్నాయి కదా. మోటు, నువ్వింత పెద్ద సవాలు ఎందుకు చేశావు? నీకు బాగా తెలుసు కదా నువ్వు అతన్ని ఎప్పటికీ ఓడించలేవు అని. మోటు ఎవరినైనా ఓడించగలడు. అభినందనలు మోటు, నువ్వు ఈ పోటీలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ ప్రజల మనసు దోచేసుకున్నావు. నువ్వు సాధించావు, నువ్వు గొప్పవాడివని నిరూపించుకున్నావు. మోటు, నీకు ఆత్మస్థైర్యం ఉంటే, నీలో ఫైటింగ్ స్పిరిట్ ఉంటే, అవే నిన్ను ఎంతో గొప్ప మార్షల్ ఆర్ట్ ఫైటర్గా తీర్చిదిద్దుతాయి. అప్పుడు నువ్వు టైగర్ చాంగ్ను కూడా ఓడించగలుగుతావు. సార్, మీరు నాకేమైనా మార్షల్ ఆర్ట్స్ నేర్పించగలరా? టైగర్ చాంగ్ను ఓడించాలంటే నువ్వు అతని కోచ్ దగ్గరికే వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. టైగర్ చాంగ్కు ఆ విద్యలు నేర్పించిన వారు ఎంతో గొప్పవారు. ఆయన మాస్టర్ హిమ్ నరేష్. నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఆయన ఎవరికి ఏమీ నేర్పించడం లేదు. కానీ నువ్వు గనక అతన్ని రాజీకి తీసుకురాగలిగితే నువ్వు టైగర్ చాంగ్ని ఖచ్చితంగా ఓడించగలుగుతావు. ఆయన ఎక్కడుంటారో చెప్పండి, మేమందరం మోటుని ఆయన దగ్గరకు తీసుకువెళ్ళి మోటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడంలో సహాయం చేస్తాం. ఎస్, త్వరగా చెప్పండి, ఆ మాస్టర్ హిమ్ నరేష్ ఎక్కడున్నారు? మేమందరం మోటుతో పాటు వెళ్తాం. మాస్టర్ హిమ్ నరేష్ గారి స్కూలు
హిమాలయ పర్వతాల పైభాగాన హిన్ గ్రామంలో ఉంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తర్వాత టైగర్తో పోరాడడానికి మీరు ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. టైగర్ గ్రామమైన కాల్ గ్రామం కూడా హిన్ గ్రామానికి పక్కనే రెండో పర్వతంలో ఉంది. మొదలు అయితే పదండి, హిన్ గ్రామానికి వెళ్ళటానికి సిద్ధపడదాం. చూడండి, అదిగో అక్కడుంది హిన్ గ్రామం. కానీ అక్కడికి బస్సులేమీ వెళ్ళవు, కాలినడకనే వెళ్ళాలి. రండి సార్, రండి, తీసుకోండి. ఈ దుస్తులు తీసుకోండి. చాలా బాగుంటుంది. ఇక్కడ మేమేమి కొనడానికి రాలేదు, ఇక్కడ మేమేమి కొనం. మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టకండి. మాకు ఒకే ఒక విషయం చెప్పండి, మాస్టర్ హిమ్ నరేష్ స్కూలు ఆ కొండపైనే ఉందా? అవునండి, అదిగో అది అక్కడే ఉంది. ఆ పెద్ద ఆయన చెప్పాడు కదా, మాస్టర్ హిమ్ నరేష్ గారి గ్రామం పక్కనే మరో కొండపైన టైగర్ చాంగ్ గ్రామం ఉందని. బహుశా అదే టైగర్ చాంగ్ గ్రామం అయి ఉంటుంది. అది కాల్ గ్రామం, డింగ్ బ్యాంగ్ గ్రామం. టైగర్ చాంగ్ అక్కడ పనిచేస్తుంటాడంతే. ఇంతకీ ఈ డింగ్ బ్యాంగ్ ఎవరు? శాంతించండి, శాంతించండి. సర్దార్ డింగ్ బ్యాంగ్ గారు వచ్చేస్తున్నారు. ఎలా ఉన్నావు టైగర్ చాంగ్? ఎంతవరకు సాధించావు? ఈ ప్రపంచాన్ని గెలిచి కుప్పిట్లో పెట్టుకుంటానన్నావుగా. మాస్టర్ డింగ్ బ్యాంగ్, నా ప్రయత్నం పూర్తిగా ఫలించింది. ఎవ్వరూ నాకు ఎదురు నిలవలేకపోయారు. ఇప్పుడు నాకు విషయం పూర్తిగా అర్థమైంది. పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమే, కానీ ఈ టైగర్ చాంగ్ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నువ్వు ఈ ప్రపంచమంతటా నా స్కూల్ పేరుని మారు మోగిపోయేలా చేశావు. ఎక్కడో దూర దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి వస్తారు.
ఇప్పుడు మరో విషయం తెలుసుకుందాం. నీలో ఇంతకు ముందున్న దమ్ము సత్తా ఉన్నాయా లేవా? ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గొప్ప వీరుల్లా వెళ్ళేవు కదా, చూపించు. భయపడకు, అది తీసుకో. చూసారా మాస్టర్, కేవలం 10 మందే మిగిలి ఉన్నారు. ఇప్పుడు నేను చూపిస్తాను నా శక్తి సామర్థ్యాలు ఏమిటో. స్టూడెంట్స్ అందరూ లేచి నిలబడండి. టైగర్ చాంగ్, నువ్వింకా ప్రాక్టీస్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అరే పెద్దన్నయ్య, హిన్నరేష్ గారి ఇల్లు ఎక్కడుంది? అదిగో అక్కడుంది. మీరు ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యరా? పని చేయాలనుకుంటే సరిగ్గా చెయ్యండి, లేకపోతే వెళ్ళిపోండి. చూడండి అంతా మురిగ్గా అశుభ్రంగా ఎలా ఉందో. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు? డోంట్ చేయొద్దు, డోంట్ చేయొద్దు. మాట వరుస కంటే అలా నిలబడిపోయారే. ఇక వెళ్ళండి, వెళ్ళి ఇల్లంతా శుభ్రం చేయండి. ఎక్స్క్యూజ్ మీ. చూడండి, ఏంటి మీరు ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? ఏం పని మీద వచ్చారు? ఇంతకీ ఇంగ్లీష్ లో ఏమంటారు? వైకమ్, వైకమ్. మేము మాస్టర్ హిమ్ నరేషన్ కలుసుకోవడానికి వచ్చాం. ఇతని పేరు మోటు. తను ఆయన దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఎందుకు నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? ఎవరి కోసం నేర్చుకోవాలి? మాస్టర్ హిమ్ నరేష్ ఎవరిని కలుసుకోరు, ఎవరికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించరు. వెళ్ళిపోండి, తిరిగి వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి వెళ్ళిపోండి, వెంటనే వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళిపోండి, వెళ్ళండి. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయడానికి అసలు నువ్వెవరివి? మేము మాస్టర్ హిమ్ నరేష్ తో మాట్లాడాల్సిందే. నన్నే ఎవరని అడుగుతావా? అరే నా పేరు ముక్రి, అంటే హిమాలయాలకి రాజుని. నా అనుమతి లేకుండా ఇక్కడ కాకి కూడా వాలలేదు. ఇంతకీ దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? మర్యాదగా డోంట్ మూవ్, మర్యాదగా డోంట్ మూవ్, డోంట్ మూవ్. అరే ఇప్పుడు ఏం చేద్దాం? పదండి, ముందు కడుపు నింపుకునే పని చూద్దాం. చాలా ఆకలిస్తోంది. ఇప్పుడు నీకు కడుపు గుర్తొచ్చిందా? ముందు మనం ఏ పని మీద వచ్చామో ఆ సంగతి చూద్దాం. నోరు ముయ్. సువాసన, సువాసన. సువాసన. ఓ హాయ్, నాకు కాస్త ఆకలిస్తుంది. లగాయతు,
ఇప్పుడు వీడు వెళ్ళి అందరికీ చెప్తాడు. వాళ్ళు భూతాన్ని వెతుక్కుంటూ రాకముందే మనం వెళ్ళిపోదాం, పదండి. మనం ఇక్కడి నుంచి పారిపోవడానికి వీల్లేదు. మనం ఇక్కడే ఉండి ఏదో విధంగా మాస్టర్ హిన్నరేష్ గారిని కలుసుకుని మార్షల్ ఆర్ట్స్ నేర్పించడానికి ఆయన ఎలాగైనా సరే ఒప్పించాలి. ఐడియా సర్జీ. ఇప్పుడు మనం అందరం భూతాలుగా మారిపోయి వాళ్ళందరినీ భయపడి పారిపోయేలా చేసి వాళ్ళ స్థానంలో మనం పనివాళ్లుగా చేరితే, అలా చేశామంటే మనం ఇక్కడే ఉండి మాస్టర్ హిమ్నరేష్ గారిని కలిసి ఆయన్ని ఒప్పించడానికి అవకాశం వస్తుంది. కానీ భూతాలుగా మారడం ఎలా సాధ్యమవుతుంది? ఏదో ఒక పనివాడు భయపడి పారిపోయాడు, అలాగని అందరూ పనివాళ్ళు భయపడి పారిపోతారని అనుకోవడానికి వీల్లేదు. మనం భూతాలుగా మారిపోతే నిజంగానే భూతాల్లా ఉండాలి. భూతాల్లాగే మనం కూడా ఆకాశంలో ఎగరాలి. అప్పుడే అందరూ భయపడి పారిపోతారు. కానీ మనం పైకి ఎలా ఎగరగలం? ఓయ్, అది చాలా సులభమైన విషయం మిత్రమా. నా దగ్గర ఉన్న ఫ్లయింగ్ హెల్మెట్ ఇంకా ఫ్లయింగ్ షూస్ ఇంకెందుకు మనకు వస్తాయి? మంచి దేవుడు. అరే, నీ దగ్గర ఫ్లయింగ్ హెల్మెట్ ఉంటే ఇన్ని వేల కిలోమీటర్లు ఎందుకు నడిపించావు? కాళ్ళు విరిగిపోయేలాగా ఇన్ని మెట్లు ఎందుకు ఎక్కించావు? చెప్పు. సారీ మిత్రమా, సారీ. నేను ఆ విషయం మర్చిపోయాను. రండి, త్వరగా మీ ఇద్దరిని నేను భూతాలుగా మార్చేస్తాను. నల్ల రంగులో ఉన్న ఈ ఫ్లయింగ్ హెల్మెట్స్ రాత్రిపూట వాళ్ళకి అస్సలు కనిపించవు. అందుకనే మీరు వాళ్ళకి ఎగురుతున్నట్టుగా కనిపిస్తారు. అరే సాహెబ్, భూతాలు గీతాలు ఇప్పుడెక్కడున్నాయి? నువ్వు భ్రమపడుతున్నావు అంతే. ఈ కాలంలో భూతాలు ఎక్కడున్నాయి? అతను అలా చూడు, అక్కడ నలుగురున్నారు. ఇటువైపు ఉన్న ఇద్దరు మనుషుల్ని నేను ఆరగిస్తాను. అయితే ఆ ఇద్దరిని నన్ను తినమంటావా? హే, మీరందరూ త్వరగా స్నానాలు చేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు రండి. మర్యాదగా వెనక్కి రండి. మా భూతాలకి ఒక అలవాటు ఉంది. మేం మనసు పడ్డాక మీరు తప్పించుకుని వెళ్ళలేరు. వెనక్కి రండి, మాకు ఆకలేస్తుంది. ఇది మా డిన్నర్ టైం. మీరు అలా పిలిస్తే మేము వచ్చేస్తావా? డిన్నర్ కు అందకపోతే ఏమిటి? రేపొద్దునే తిరిగి వస్తారు కదా, అప్పుడు బ్రేక్ఫాస్ట్ లో తింటాములే. మళ్ళీ మేము వెనక్కి తిరిగి వచ్చినప్పుడు కదా. మేము బ్రేక్ఫాస్ట్ కి రాము, లంచ్ కి రాము. బాయ్. పదండి, ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళి భోజనం చేద్దాం. రేపు ఉదయాన్నే వెళ్ళి ముక్రీ గారిని నౌకరీ కావాలని అడుగుదాం. ఉన్నట్టుండి ఈ నౌకరు వెధవలంతా ఏమైపోయారు? ఇంట్లో పనంతా నేనే చేయాల్సి వస్తోంది. మీ వల్ల ఇక్కడ నౌకర్లు ఎవరు ఉండడం లేదు. ఉన్న వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టి పారిపోయేలా చేస్తున్నారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. అరే, నిన్న వెళ్ళిపోమన్నాను కదా, మళ్ళీ ఈ రోజు వస్తారా? వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళలేదంటే కొట్టి కొట్టి తరిమి కొడతాను. ఇంగ్లీష్ లో ఏమంటారు? బీట్ చేసి తరుముతాను. మేము హిన్నరేష్ గారిని కలవకుండా ఇక్కడి నుంచి వెళ్ళాం. ఏ శక్తి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించలేదు. మాస్టర్ హిమ్నరేష్,
మాస్టర్ హిమ్ నరేష్. కింద ఎవరున్నారు? తాతయ్య గారు వాళ్ళని చూసారా? ద నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. మాకు జరిగిన అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. మర్యాదగా నవ్వడం ఆపే, లేదంటే తాగి చూడండి, నీళ్లు చాలా బాగుంటాయి. చాలా రుచిగా ఉన్నాయి. తాతయ్య గారు మీరు తాగి చూడండి. సార్ మేము ఫుర్ఫురి నగరం నుంచి వచ్చాం. మాకిక్కడ ఏదో ఒక పని ఇప్పించండి. మీతో పాటే ఉండి మీకు సేవలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు పని చేయడానికి వచ్చారా? మాకు నౌకర్లు చాలా అవసరం. రండి రండి, లోపలికి రండి. మీకు ఏ పని ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. ఎంతకీ ఇంగ్లీష్ లో ఏమంటారు? నీడింగ్ 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 నీడింగ్. మాస్టర్ వీళ్ళని పనిలో పెట్టుకుందామా? ఇదే మా కిచెన్. వెళ్ళి వంట చేయండి. ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా, ఏ సపోర్ట్ కావాలన్నా నన్ను అడగండి. ఇంతకీ ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు? హెల్ప్ నీడ్ అయితే నన్ను పిలవండి, నేను ఇక్కడే ఉంటాను. మిత్రులారా, మీరు ఇక్కడ వంట చేయండి. నేను గసిటరాం గార్డెన్ లోకి వెళ్ళి చెట్లకి పుట్లకి నీళ్లు పోసి వస్తాం. ఏమంటారు? చెట్లకి పొట్లకి నీళ్లు పోయడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. మీరు వంట చెయ్యండి, నేను పచ్చిమిరపకాయలతో చట్నీ చేస్తాను. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఫర్ దాట్. పిండి ఎక్కడుంది? అరే పెద్దన్నయ్య, పిండి డబ్బా ఎక్కడుంది? అరే పతులు, ఇది చూసావా? సారీ. మోటు ఏంటిది? నీళ్ళు. నేను అడిగింది వేడి నీళ్ళు కాదు, వచ్చా నీళ్ళు. నా మొహం అంతా మండిపోతుంది. ఐస్ ముక్క. పైనున్న మంచి దేవుడా, చచ్చాను. మాస్టర్ గారు, మొదటిసారిగా సూప్ తయారు చేశాను. ఇందులో ఏదైనా తగ్గితే దయచేసి క్షమించండి. నెక్స్ట్ టైం ఇంతకంటే బాగా చేస్తాను. మరి తెల్లేనట్టుగా లేదు. మిమ్మల్ని నేను పనిలో పెట్టుకుంది నాకు వంట చేసి పెట్టడానికి కాదు. ఆ పని ముకురి కూడా చేయగలడు. నేను మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నానంటే, మొదటిసారిగా మీరు టిమ్ని సంతోషపెట్టారు. తను అలా సంతోషపడటం నేను ఎప్పుడూ చూడలేదు, నవ్వటం కూడా చూడలేదు. మీరిక్కడికొచ్చాకే అతను నవ్వటం నేను చూశాను. మొదటిసారిగా ఇంత ఎక్కువగా నవ్వాడు. చాలు, అతన్ని మాత్రం సంతోషంగా ఉంచండి. మిగిలిన పనంతా ముకురి చూసుకుంటాడు.
థ్యాంక్ యూ మాస్టర్ హిమనరేష్, థ్యాంక్ యూ. నిజం చెప్పాలంటే మేం కూడా ఇక్కడికి వంట చేయడానికి రాలేదు. నేను మీ దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నాను. నాకు మీరు నేర్పించారంటే నాకు మేలు చేసిన వారు అవుతారు. నేనెవరికి నేర్పించను. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ నేను ఎన్నో సంవత్సరాల క్రితం ఆపేశాను. అరే పొతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. అరే నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. మాస్టర్ హిమనరేష్ గారిని మనం ఎలా ఒప్పించాలి? ఐడియా సర్జీ. పతలు, నువ్వు ఇచ్చిన ఐడియా పనిచేస్తుంది కాదు? 100% పనిచేస్తుంది. మనం మాస్టర్ హిమనరేష్ గారిని వలలో బంధించేసి పైకి తీసుకువెళ్ళిపోదాం. ఆ తర్వాత మోటు మనల్ని కొట్టి ఆయన్ని కాపాడతాడు. మోటు చేసిన పనికి మాస్టర్ హిమనరేష్ గారు సంతోషించి అతన్ని తన శిష్యుడిగా చేర్చుకుంటారు. కొంపదీసి ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యిందంటే మాస్టర్ హిమనరేష్ నన్ను ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీ చేసేస్తారు. మేమెంతో ప్రమాదకరమైన నేరస్తులం మిత్రమా. ఇప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళబోతున్నాం. ఆగండి, మాస్టర్ హిమనరేష్ గారిని మర్యాదగా వదలండి, లేదంటే నా కోపం వస్తుంది. ఈ రోజంతా ఇలాగే ఎగురుతూ ఉండాలా? జంపింగ్ జోకులు అయిపోయావు. ఎందుకో మంచి ముద్దుగా పొడిచేలా ఉంది. ఈరోజు మనల్ని ఫుట్బాల్ ఆడేసుకుంటుంది. కాపాడండి, మా పని అయిపోయింది. వద్దు మమ్మల్ని వదిలిపెట్టు, మమ్మల్ని క్షమించు. లగైతు మాస్టర్ జీ, తెలియక తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి. అయ్యమ్మా సార్, సారీ, వెరీ సారీ. మమ్మల్ని మళ్ళీ కొట్టకండి. ఇదంతా మేము మోటు కోసమే చేసాం సార్. మేము నిజానికి గుండాలం కాదు, గుండులో ఉన్న గుండెగల వాళ్ళం. ఎందుకు చేసావు ఈ డ్రామా అంతా? సారీ సార్, సారీ. నేను ఏమనుకున్నానంటే మిమ్మల్ని గోండాల నుంచి కాపాడితే మీరు ఉబ్బి తబ్బి భయపై నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారనుకున్నాను. ఒక మంచి పని చేయడానికి ఎప్పుడు ఒక తప్పుడు మార్గాన్ని మాత్రం ఎంచుకోకు. నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోలేవు. నీ ఆకారాన్ని చూసుకో. మానంత పొట్ట పెట్టుకొని నువ్వు మార్షల్ ఆర్ట్స్ ఎలా నేర్చుకోవాలనుకున్నావు? ఓహో, ఈ పొట్ట గురించా? ఈ పొట్టనైతే నేను ఒకే ఒక్క రోజులో తగ్గించేయగలను. అయితే సరే, నువ్వు గనక నీ పొట్ట తగ్గించుకుంటే నీకు నేను మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాను. మోటు, నువ్వు ఆ పొట్టని ఎలా తగ్గించుకోగలవు? నేనైతే తాతయ్య గారు మీకు మార్షల్ ఆర్ట్ నేర్పించాలనుకుంటున్నాను. అరే, ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏది లేదు టిమ్ టిమ్.
ఇప్పుడు ఈ మాస్క్ బాగా పనిచేస్తుంది మిత్రమా. 1 2 3 ఇదిగో వేసుకో. నువ్వు చాలా మొండివాడివి, కానీ నువ్వు ఎంత ప్రయత్నించినా నేను ఒప్పుకోను. మీరిక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోవటమే మంచిదనిపిస్తోంది. తాతయ్య గారు, చూడ్ టిమ్ టిమ్, నేను ఒక విషయాన్ని మాత్రం ఎప్పుడూ పూర్తిగా నమ్ముతాను. ఎవరైనా ఒకరు పూర్తి సంకల్పంతో పనిచేస్తే అతడు దేన్నైనా సాధించగలడు. అతడు దట్టమైన అడవుల్లో దారి ఏర్పరచగలడు, సముద్రాల్లో మంటలు మండించగలడు. కానీ విచారం ఏమిటంటే మీ తాతయ్య గారు నా మనసులో సంకల్పాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది నా తప్పే. బహుశా నేను ఆయనకి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాను. అయినా ఏం పర్వాలేదు, నేను మార్షల్ ఆర్ట్స్ మాత్రం నేర్చుకుంటూనే ఉంటాను. ఇక్కడ కాకపోతే మరి ఇంకెక్కడైనా. నువ్వు ఏమాత్రం దిగులు పడకు, నేను నిన్ను కలుసుకోవడానికి మళ్ళీ ఖచ్చితంగా వస్తాను. తాతయ్య గారు, మోటుని వెళ్ళొద్దని చెప్పండి ప్లీజ్ ప్లీజ్. నేను ఇప్పటిదాకా మిమ్మల్ని ఏమీ కోరుకోలేదు, మొదటిసారిగా కోరుకుంటున్నాను. మోటుని ఆపండి. మోటు, నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఎందుకు ఇలా మొండి పట్టుబడుతున్నావు? దీని వెనకాల ముఖ్యమైన కారణం ఉంటుంది. ఆ కారణం న్యాయమైంది అయితే నేను నీకు నేర్పిస్తాను. నిజంగానా? అదేమిటంటే సార్, ఇది కొన్ని రోజుల క్రితం జరిగిన కథ. ఒకసారి టైగర్ చాంగ్ ఫుర్ఫురి నగరానికి వచ్చాడు. అంటే నువ్వు టైగర్ చాంగ్ని ఓడించడానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకుంటున్నావు, అంతేనా? లేదు సార్, లేదు. నేను ఎవరిని ఓడించడానికి నేర్చుకోవాలనుకోవటం లేదు. అరే, నేను కేవలం మా పోయిన ఫుర్ఫురి నగరం పరువుని తిరిగి నిలబెట్టడం కోసం మాత్రమే టైగర్ చాంగ్ని గెలవాలనుకుంటున్నాను. విషయం మాత్రం అదే. కానీ నువ్వు నాకు చెప్పిన విధానం బాగా నచ్చింది. నేను నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. కానీ టైగర్ చాంగ్ను ఓడించడం చాలా కష్టం. అతన్ని నేనే ట్రైన్ చేశాను. అతన్ని ఒక స్టూడెంట్ లా కాదు, నా కొడుకులా చూసుకున్నాను. టైగర్ చాంగుని నా సొంత బిడ్డని పెంచినట్టుగా పెంచుకున్నాను. అతనికి మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ఒక్కొక్క పుటని ఎంతో శ్రద్ధగా నేర్పించాను. టైగర్, ఈ పుస్తకం ఎన్నో సంవత్సరాల నుంచి మన పూర్వీకుల దగ్గర ఉన్నది. ఇందులో ఎవరికీ తెలియని మార్షల్ ఆర్ట్స్ రహస్యాలన్నీ దాగి ఉన్నాయి. టైగర్ చాంగ్ నవ్వే నా జీవితం అయింది. అతను చాలా త్వరగా అన్ని నేర్చుకున్నాడు.
అతని ట్రైనింగ్ పూర్తయిన రోజున నా ఆనందానికి అవధులు లేవు. టైగర్ చాంగ్, ఈ రోజున నువ్వు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ని పూర్తి చేశావు. ఇప్పుడు నువ్వు నా స్థానంలో ఉండి ఈ స్కూల్ ని నడిపించు. ఇక నేను రిటైర్డ్ అవుతాను. నమస్కారం మాస్టర్ హిమ్ నరేష్. మాస్టర్ దిగ్ బ్యాంగ్, మీరు ఇక్కడికి వచ్చారేంటి? మీరు రిటైర్ అవుతున్న విషయం నా చెవున పడింది. అందుకని మీకు సహాయం చేయడానికి నేను వచ్చాను. మీ మార్షల్ ఆర్ట్స్ పవిత్ర గ్రంథాన్ని నాకిచ్చేయండి. ఇక నేను మీకు ఎంత మంచి నిద్రను కలిగిస్తానంటే జీవితాంతం మీరు హాయిగా నిద్రపోయేటట్టు చేస్తాను. మార్షల్ ఆర్ట్స్ పవిత్ర గ్రంథం నీ చేతికి ఎప్పటికీ రాదు. నువ్వు ఇక వెళ్ళొచ్చు. మరోసారి ఆలోచించండి మాస్టర్ హిమ్ నరేష్. నేను మీకు ముత్యాలు, బంగారం, వజ్రాలు, ఆహారాలు ఇస్తాను. మీరు ఈ స్కూల్లో 100 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన దానికి అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా మీకు ఇస్తాను. అది ఒకే ఒక్క రోజులో. ఏంటి నిజమా? టైగర్ చాంగ్, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు చిన్నవాళ్ళ మధ్యలో మాట్లాడకూడదు. వెళ్ళి ఇక్కడి నుంచి. క్షమించండి గురువు గారు. ఆలోచించుకోండి మాస్టర్ హిమ్ నరేష్. నేను మహాబలుణ్ణి. సూర్యుడితో కళ్ళు కలిపానంటే విశ్వమంతా చీకటిగా మారిపోతుంది. ఇక నేను కోరుకున్న వస్తువు నా చేతికి చిక్కలేదంటే నేను దాన్ని లాక్కుని తీసుకువెళ్తాను. డింగ్ బ్యాంగ్! డింగ్ బ్యాంగ్! ఆ పవిత్ర గ్రంథమే మా జీవితం. అది మా గుండెల నిండా నిండి ఉంది. అదే మా ఊపిరి. అది పొందాలని ఆశపడ్డావంటే నీ ప్రాణాలే తీసేస్తాను. నేను మహాబలుణ్ణి. సూర్యుడితో కళ్ళు కలిపానంటే విశ్వమంతా చీకటైపోతుంది. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. పదండి. టైగర్ చాంగ్, నాకెందుకో నువ్వు చాలా తెలివైన వాడు అనిపిస్తోంది. నా ఆఫర్ని మాస్టర్ హిమ్ నరేష్ గారు రిజెక్ట్ చేశారు. కానీ ఆ విషయం గురించి నువ్వు కొంచెం ఆలోచించు. జీవితం అంతా ఖుషీగా ఉంటావు. లేదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసుగా. నేను మహాబలుణ్ణి. సూర్యుడితో కళ్ళు కలిపానంటే విశ్వమంతా చీకటైపోతుంది. చీకటైపోతుంది.
రేపు ఉదయం 5 గంటలకి ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. అదిరింది. ఇదిగో బాబు, కాస్త చూపించు. లగాయతు, ఇంత కిందకి దిగొచ్చేసరికి నా పై ప్రాణాలు పైనే పోయాయి. అరే మీరంతా షాపింగ్ చేసుకోండి, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. త్వరగా త్వరగా ఇటు వెయ్యి. అసలు ఇదే వాటి మిత్రమా? వీళ్ళంతా ఫుట్బాల్ ఆడుతున్నారు, కానీ వీళ్ళకెవరు ఫుట్బాల్ సరిగ్గా నేర్పించలేదు. చూడండి ఎంత ఫౌల్ గేమ్ ఆడుతున్నారో. వాళ్ళేమి ఫౌల్ చేయడం లేదు, ఆ గేమే అంతా. దాన్ని డ్రాగన్ బాల్ అంటారు. దీంట్లో కాలుతోటి బాల్ కొట్టి డ్రాగన్ నోట్లోకి వెయ్యాలి. చూడు చూడు, ఎవరొచ్చారో. ఫుర్ఫురీ నగర్ టీం వచ్చింది. అదిగో అతనే వాళ్ళ కెప్టెన్. రండి ఆడుకుందాం, మ్యాచ్ పెట్టుకుందాం. పదండి, మన ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. అరే అతని పేరు మింగిలి. అతనే టైగర్ చాంగ్తో పాటు మా ఊరికొచ్చాడు. అవును, అతనే, కానీ చాలా ప్రమాదకరమైన వాడు. పదండి, ఎక్కడికైనా వెళ్దాం. ఏంటి భయపడిపోయావా? ఫుర్ఫురీ నగరం సూరులు వీరులు భయపడిపోయారా? వీరులారా, ఒక్కసారి ఇటు చూడండి. ఇదిగో ఇతని పేరే మోటు. ఇతనే టైగర్ చాంగ్ ని సవాల్ చేశాడు. సరే రండి, మీరు మీ చేతులతో గోల్ చేయండి, మేము మా కాళ్ళతో గోల్ చేస్తాం. ఏయ్, మీకు దమ్ముంటే రండి, లేదంటే ఇంటికెళ్ళి ముడుచుకుని పడుకోండి. ఇదిగో వీళ్ళని కూడా తెలుసుకోనివ్వండి. ఫుర్ఫురీ నగర్ లో ప్రజలందరూ పిరికి వాళ్ళై ఉంటారని. ఇప్పటికే చాలా మాట్లాడావు. వాడు అనవసరంగా నోరు జారుతున్నాడు. చెప్పుల స్థానం ఎప్పుడూ కాళ్ళ దగ్గరే ఉంటుందని వాటికి తెలియజేయాలి. నెత్తికెక్కనివ్వకూడదు. పదండి స్నేహితులారా, ఈ రోజు మనం కూడా గోల్ చేసి చూపిద్దాం. పదండి, ఇక మనం వెనకడుగు వేయకూడదు. ఏం జరుగుతుందో అది జరగనివ్వండి. ఇక మేము చేతులతో గోల్ చేస్తాం, ఇక మీరు కాళ్ళతో. అరే మీకు మా కాళ్ళే చాలా ఎక్కువ. ఓకే, స్టార్ట్ ద గేమ్. ఇది నా ముక్కు, దీన్ని వదిలేయ్. అయ్యమ్మా, ఫుట్బాల్ అక్కడుంది. అయ్యో, నన్ను వదిలేయ్. లగాయతు, గుమ్మడికాయలో గుండెరుక్కుపోయింది. ఏమీ కనపడటం లేదు. లైట్ వేయండి. మెల్లిగా మెల్లిగా లాగండి. ఇది చాలా చీటింగ్. మీరు షూట్ చేయడానికి బదులు గాయాలయ్యేలా చేస్తున్నారు. ఇది ఫౌల్. వాళ్ళని కూడా మమ్మల్ని కొట్టమను, మేము వద్దన్నావా? అరే ఈ గేమ్ లో అన్ని అలౌడే. నా పొట్టు పగిలింది, నా నడ్డి విరిగింది, మొత్తానికి నా గుండె పగిలింది. ఇది మంచి పని కాదు. వీళ్ళు ఇలా చీటింగ్ చేస్తున్నారు కదా, వీళ్ళకు తగిన గుణపాఠం నేర్పాల్సిందే.
ఇదిగో మోటు సమోసాలు తిను తెగ రెచ్చిపో. సరే సరే పిల్లలు ఇంటికి వెళ్ళండి, మీ అమ్మ పిలుస్తోంది. ఇంకొక అవకాశం. ఇంకొకట మరో అవకాశమా? ఇన్ని దెబ్బలు తిన్నా వీడికి బుద్ధి వచ్చినట్టు లేదు. ఏంటిది, నేను ఒప్పుకోను. ఇప్పుడు రెండు టీముల స్కోరు సరి సమానంగా ఉంది. ఇక ఒకే ఒక నిమిషం మిగిలింది. ఎవరు గెలుస్తారో చూసేద్దాం. అదిరింది. మోటు మోటు నువ్వు ఇలా ఎలా చేసావు? పదా చెప్తాను. మనకు కూడా కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి కదా. ఎందుకు ఇలా జరిగింది? తను ఎందుకు ఇలా చేశాడు? అసలు ఎలా చేశాడు? నేను తెలుసుకోవాల్సిందే. ఇలా ఎవరు వాడలేరు. మోటు మోటు ఏయ్ మోటు, నువ్వు ఇంత అద్భుతం ఎలా చేశావు? మేము మా గేమ్ సీక్రెట్ ని ఎవరితోనూ పంచుకోము. మరేం పర్వాలేదు బిడ్డ, నువ్వు టైగర్ చాంగ్ తో ఫైట్ చేస్తావు కదా, అప్పుడు నీ పొట్టలో రహస్యాలని బయట పెట్టిస్తాడు. ఆయన నిన్ను ఎలా కొడతాడంటే, ఎలా తుక్కు చేస్తాడంటే నేలలాగా చెత్త అయిపోతావు. అరే నేల చపటగా కాదు, గోళంగా ఉంటుంది. కాదు, నేల చెత్తాగానే ఉంటుంది. చూడు చూడు, ఎక్కడ గోళంలా ఉంది, గోళంలా ఎక్కడుంది? అంతా చెత్తాగానే సరే ఉంది. నువ్వే తిన్నగా వెళ్ళి తెలుసుకో, గోళంగా ఉంటుందో చపటగా ఉంటుందో. నాకు మరో స్కూల్ పెట్టడం ఇష్టం లేదు. ఫుర్ఫురి నగరంలో వాళ్ళ ఏంటిది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బాస్ 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 బాస్, భూమి గుండ్రంగా ఉంది, గోళంలా ఉంది. నా కళ్ళతో నేను చూశాను, తిన్నగా వెళ్ళి చూశాను. నేను గెలాక్సీ అంతా షికారు చేసి వచ్చాను. తను కేవలం ఒకే ఒక పంచి ఇచ్చాడు. నేను విశ్వం అంతా చుట్టొచ్చేసాను. ఆ మోటు చాలా శక్తివంతుడు. వాడితో పోరాడొద్దు బాస్, వాడు మిమ్మల్ని ఓడించడానికి వచ్చాడు. ఏమిటి నీ అర్థం లేని మాటలు? గాడ్స్, వీడిని వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళండి. వీడి మెదడుకు కాస్త పదును పెట్టారంటే ఈ అర్థం లేని మాటలు ఆపుతాడు. బాస్ దయచేసి మోటుతో పోరాడొద్దు బాస్, వాడు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాడు బాస్. భూమి గుండ్రంగా గోళంగా ఉందని నాకు చెప్పాడు. మీకు కూడా చూపిస్తాడు బాస్. అతను మాస్టర్ హిమ్ నరేష్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అరే నన్ను పూర్తిగా చెప్పనివ్వండి బాస్, నా మాట వినండి. ఈ మోటు ఎవరు? నేను మీకు చెప్పాను కదా బాస్, ఫుర్ఫురి నగరంలో నా చేతుల్లో ఓడిపోయిన తర్వాత కూడా నాతో సవాల్ చేశాడు. నా గ్రామానికి వచ్చి, నా ఇంటికొచ్చి నన్ను ఓడిస్తానన్నాడు. ఆ వ్యక్తి ఇతనే. వాడు ఇక్కడ దాకా వచ్చేసాడా? పైగా మాస్టర్ హిమ్ నరేష్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడా? టైగర్ చాంగ్, నువ్వు నీ ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకో. ఇక మనకి విశ్రాంతి అనేదే లేదు. వాడు నీతో పోరాడడానికి ఇంత దూరం వచ్చాడు. పైగా మాస్టర్ హిమ్ నరేష్ దగ్గరే ఉండి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అంటే వాడి దగ్గర ఏదో ఉందనేగా. ఖచ్చితంగా ఏదో విషయం ఉంది. నువ్వు పూర్తిగా సిద్ధపడి ఉండాలి. వాడిని ఎలాగైనా ఓడించాలి. వెళ్ళు. ఫోకస్ అండ్ ఫెయిత్, ఈ రెండు పదాలు బాగా గుర్తుంచుకో. దేన్ని చూస్తున్నావో దాని మీద ఫోకస్ ఉంచు. నీపై నువ్వు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. నువ్వు ఏదైనా సరే సాధించగలవు. ఎస్ మాస్టర్. ముందుగా కింద బజార్కి వెళ్ళి నీళ్లు తీసుకురా. ఈ డ్రమ్ అంతా నింపు. ఇది నిండిపోయిన తర్వాత మళ్ళీ మన ట్రైనింగ్ మొదలవుతుంది. అలాగే మాస్టర్.
ఇంత కిందకి వెళ్ళాలా? పైగా నీళ్లు తీసుకుని పైకి రావాలా? ఇది జరిగే పని కాదు. కిందకైతే వెళ్ళగలను, కానీ నీళ్లు నింపుకుని పైకి ఎలా రాగలను? మాస్టర్ కావాలనే నాకింత కష్టమైన పని అప్పగించారు. ఎందుకంటే అసలు ఆయనకి నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం ఇష్టమే లేదు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలంటే బుద్ధితో పాటు శరీరం కూడా దృఢంగా అవ్వడం అవసరం. ఈ ఎక్సర్సైజ్ అందుకోసమే. పద, నేను నీకు తోడుంటాను. మేమందరం నీకు తోడుంటాం. నాకు కూడా నీతో పాటే ఉండాలనుంది, కానీ నీతో పాటు కిందకొస్తే మాస్టర్ గారికి వంట ఎవరు చేసి పెడతారు. అందుకే నేను డాక్టర్ జట్కా వెళ్ళి వంట చేసి పెడతాం. నేను నీతో వస్తాను మోటు, నువ్వేం దిగులు పడకు. వద్దు చింగం గారు, మీరు ఇంట్లో మిగిలిన పనులన్నీ చూసుకోండి. మొక్కలకి నీళ్లు పోయాలి, గిన్నెలన్నీ శుభ్రం చేయాలి. నేను టిమ్ టిమ్ మోటుతో పాటు వెళ్తాంలే. ఓకే. చాలు చాలు, ఇక నడవడం నా వల్ల కాదు. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను, ఆ తర్వాత వెళదాం. ఫోకస్ అండ్ ఫెయిత్. తాతయ్య గారు చెప్పారు కదా, ఇప్పుడు మెట్ల మీద ఫోకస్ చేయొద్దు, నీళ్ళ మీద ఫోకస్ చేయాలి. అప్పుడు చూసుకోండి, మీరు అసలు కిందకి ఎలా వచ్చారో మీకు తెలియనే తెలీదు. ఓకే, అయితే నేను నీళ్లపైన ఫోకస్ చేస్తాను. రెడీ? నీళ్లు 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 నీళ్లు. ఎలాగోలాగా చేరుకున్నానులే. నీళ్లు కూడా నింపాను. అరే పతులు, నువ్వెక్కడున్నావు? నేనిక అస్సలు నడవలేను. నేను ఫోకస్ లో చేయలేకపోతున్నాను. నా ఫెయిత్ పోగొట్టుకున్నాను. నా కాళ్ళు నొప్పులతో విరిగిపోయేలా ఉన్నాయి. ఇక ఈ నీళ్లు నిండిన బకెట్లు. ఓ మోటు, ఫోకస్ ఫోకస్. సరే, నువ్వు ఎన్నిసార్లు కింద నుంచి పైకి వెళ్తావో, పైనుంచి కిందకు వస్తావో అన్నిసార్లు నీకు తినడానికి సమోసాలు ఇస్తాను. సమోసానా? అదిరింది. ఇప్పుడు మంచి విషయం చెప్పావు కదా, ఇక చూసుకున్న ఫోకస్. నీకు అలసటగా ఉంటే ఇక్కడే ఉండు, ఓకే? సమోసా 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 సమోసా. ఇంత వేగంగా ఎలా రాగలిగాడు? మొదటి రోజే ఇంత వేగంగా ఎవరు రాలేకపోయారే? సమోసా 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 సమోసా. సమోసా 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 సమోసా. మోటు, ఇది అసలు ఎలా సాధ్యం? నువ్వు అసలు ఎలా చేశావు? మాస్టర్, తను సమోసా పేరు చెబితే ఏ పనైనా చేసేస్తాడు. తను సమోసాల గురించి ఆలోచిస్తున్నాడు అంటే మొత్తం ప్రపంచం అంతటినీ మర్చిపోతాడు. పైగా తనకి ఎంత శక్తి వచ్చేస్తుందంటే తను ఏదైనా సరే సాధించగలడు. ఓ, అయితే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? సమోసాలే తిని టైగర్ చాంగ్ని నువ్వు ఓడించు. కానీ మాస్టర్, ఈ పోటీ బలాల్ని సమానంగా చేసుకోవడానికి కాదు, బలాబలాలు తేల్చుకుని అతన్ని ఓడించడానికి. అప్పుడే కదా నేను పోయిన మా ఫుర్ఫురి నగర పరువుని తిరిగి తీసుకురాగలను. నువ్వు బలవంతుడివి మాత్రమే కాదు, తెలివైన వాడివి కూడా. నాకు సంతోషంగా ఉంది. ఎలాగైతే సమోసాలు చూసి నువ్వు ఏ పనైనా చేయగలవో దాన్నే ఫోకస్ అంటారు. నువ్వు సమోసాల పైన ఫోకస్ చేసి ఏ పనైనా చేయగలవు అంటే దాని అర్థం నువ్వు ఏ వస్తువు పైనైనా ఫోకస్ చేయగలవు. ఈ విషయం నువ్వు గుర్తుంచుకో.
పొజిషన్ ఇలాగే ఉండాలి. తిన్నగా స్ట్రైట్ గా ఉంచి దానికి ఇంకా పవర్ నివ్వు. స్ట్రాంగ్ గా ఉంచు, లూజు చెయ్యకు. అప్పుడే ఎవరైనా కొట్టినప్పుడు నువ్వు బ్లాక్ చేయగలవు. లగాయతు, నువ్వు ఇంత సులభమైన పని కూడా చేయలేవా? నన్ను చూడు, నాకు వీటి మీద నడవడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఐడియా సజ్జి. మోటు ఇలా చూడు, ఇక్కడ ఏముందో చూడు. మోటు, నేను చెప్పిన విషయం మర్చిపోయావా? నువ్వు ఎప్పుడైతే సమోసాల మీద ఫోకస్ చేస్తున్నావో అప్పుడే నీపై నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు ఏ పనైనా చేయగలవని. అదే పని మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో కూడా చెయ్యి. గుర్తుంచుకో, ఫోకస్ అండ్ ఫెయిత్. మోటు, నీ నాన్ చాక్స్ పైన ఫోకస్ చేయకు. బాల్ మీద ఫోకస్ చేయి. అప్పుడు నాన్ చాక్స్ వెళ్ళి బాల్కు తగులుతుంది. బాల్ మీద ఫోకస్ చేయి. బాల్ మీద ఫోకస్ చేసావంటే ఆ చిన్న బాలే నీకు ఫుట్బాల్ లా కనిపిస్తుంది. అప్పుడే నువ్వు బాగా కొట్టగలవు. సమోసాల మీద ఫోకస్ చేసినట్టు బాల్ మీద ఫోకస్ చేయి. ఇలా చూడండి, మ్యాచ్ టైంలో నువ్వే నన్ను కొట్టి ఆకాశంలోకి పంపించావు. అదృష్టం ఏంటంటే డాక్టర్ గారు చెప్పారు ఇదంతా నీ భ్రమేనని. నేను కూడా అప్పుడప్పుడు ఇలాంటి కళ్ళకంటూ ఉంటానులే. అయినా ఎవరికి సాధ్యం కాదు. ఒకే పంచ్తో ఎవరిని ఆకాశంలోకి పంపలేరు. మోటు నీకు భూమి గుండ్రంగా గోళంగా ఉందని చూపించాడు కదా, చూపించాడా లేదా? అదంతా నా భ్రమ, కళ. చెప్పాను కదా, నేల చెట్టాగా ఉంటుంది, గోళంగా కాదు. అరే, నీకు జియోగ్రఫీ నాలెడ్జి అస్సలు లేదనుకుంటా. అయితే సరే, ఈసారి నీకు ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. సూర్యుడు వేడిగా ఉంటాడని, చంద్రుడు చల్లగా ఉంటాడని. మోటు, ముందు నువ్వు ఈ సమోసాను తిను. అసలే ఆకలితో ఉన్నావు. ఈలోగా నేను అతనికి పెన్ను పేపరు ఇస్తాను. పైకి వెళ్ళిన తర్వాత అన్ని రాసుకురావాలి కదా. రెడీ, స్టడీ, గో.
మాస్టర్ హిమ్ నరేష్ చాలా వేగంగా ట్రైనింగ్ ఇస్తున్నాడని నాకు కబురు వచ్చింది. ఆ కబురు నీకంత మంచిది కాదు టైగర్ చాంగ్. మీరేమీ దిగులు పడకండి. ఆ మోటును నేను నల్లిని నలిపినట్టు నలిపేస్తాను. ఓ నో, మళ్ళీ ఏంటిది? నన్ను బయటికి తీయండి, నేను చెప్పేది వినండి. నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు? బాస్, నాకు ఇప్పుడు అంతా అర్థమైంది బాస్. తను నాకంత వివరంగా చెప్పాడు. చంద్రుడు చల్లగా ఉంటాడని, సూర్యుడు వేడిగా ఉంటాడు అని. నేను నిజంగానే చూసొచ్చాను బాస్. నేను స్వయంగా నా కళ్ళతో చూసొచ్చాను. సూర్యుడు వేడిగా ఉంటాడు, చాలా వేడిగా ఉంటాడు. ఇక చంద్రుడు చల్లగా ఉంటాడు. నా మాట వినండి బాస్. వాటితో మీరు పోరాడద్దు, ఓడిపోతారు బాస్. వాడు మీకు కూడా చంద్రుని సూర్యుని చూపిస్తాడు. వాడితో పోరాడద్దు బాస్. వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. బాస్ వద్దు బాస్, నా మాట వినండి బాస్. వాడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. అరే మీరు ఒప్పుకొని తీరాల్సిందే. నన్ను మాట్లాడనివ్వండి. నాకు వాడి మాటలు వింటుంటే నిజమేమో అనిపిస్తోంది. ఈ రోజు రాత్రి నా మనుషులు మోటుని అంతం చేసేస్తారు. వాడిక్కడికొచ్చి నిన్ను ఓడించి నా పరువు తీయడం నేను అసలు సహించలేను. అర్థమయ్యిందా? కానీ మాస్టర్, నేను వాణ్ణి ఓడిస్తాను. నా మీద నమ్మకం ఉంచండి. నాకు నీ మీద నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. కానీ ఆ మోటు మీద మాత్రం లేదు. ఒక చిన్న చీమ కూడా ఏనుగు చెవులో దూరిందంటే దాని ప్రాణాలు తీస్తుంది. నాకు ఈ సూర్యుడు చంద్రుడు విషయాలు విన్న తర్వాత వాడి మీద అనుమానం వస్తుంది. వాడి దగ్గర ఏవేవి శక్తులున్నాయో మనకు తెలియదు కదా. మోటు, రేపు ఉదయం నువ్వు సూర్యుడిని చూడ్డానికి ఈ భూమి మీద ఉండవు కదా. ఏయ్, ఎవరు అక్కడ ఉన్నది? ఎవరది? టిమ్ టిమ్, అక్కడ ఎవరో ఉన్నారు, వెళ్ళి చూడు. మోటు, వదలు, త్వరగా రండి. త్వరగా. మాస్టర్ గారు అదేలా చేస్తున్నారు? డింగ్ బ్యాంగ్ తో చెప్పండి, ఇంకోసారి ఇలాంటి సాహసం చేశాడంటే వాడికి భూమి మీద నూకలు చెల్లిపోతాయి. మాస్టర్ హిమ్ నరేష్, ఇదంతా మీరు అసలు ఎలా చేశారు? ఇది మార్షల్ ఆర్ట్స్ కాదు కదా. ఇది కూడా మార్షల్ ఆర్ట్సే, కానీ ఇది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్. దీన్ని నేర్చుకోవాలంటే ఎన్నో సంవత్సరాలు కృషి చేయాలి. దాంతో పాటు పూర్తి ధ్యానం, పూర్తి ఫోకస్, మీ మీద మీకు పూర్తి విశ్వాసము ఉండాలి. అంటే ఫుల్ ఫెయిత్ ఉండాలి. మీరు నాకు ఈ కళను నేర్పిస్తారా? మోటు, నేను చెప్పాను కదా, దీనికోసం ఎన్నో సంవత్సరాలు కృషి చేయాలి. ఇప్పుడు నువ్వు ఏం నేర్చుకుంటున్నావో దాని మీదే దృష్టి పెట్టు. అలాగే మాస్టర్.
మోటు, ఈ రోజుతో నీ ట్రైనింగ్ పూర్తయింది. ఇప్పుడు నువ్వు టైగర్ చాంగ్ని సవాల్ చేసి పిలవచ్చు. మాస్టర్, మీరు నన్ను మీ శిష్యునిగా అంగీకరించి నాకెంతో ఉపకారం చేశారు. మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నాకు మాటలే రావటం లేదు. మోటు నిజం చెబుతున్నాడు మాస్టర్. మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్పించి మోటుకి ఎంతో ఉపకారం చేశారు. వెళ్ళండి, టైగర్ చాంగ్తో పోరాటానికి సిద్ధపడండి. ఒకే ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు, ఊరికే అలా. నేనేం చేస్తున్నాను అది పూర్తయితేనే కదా నా ట్రైనింగ్ పూర్తవుతుంది. మోటు, నీ ట్రైనింగ్ ఇప్పుడు పూర్తయిపోయింది. నన్ను నమ్ము, వెళ్ళు. ఈ రోజుకు వెళ్ళి విశ్రాంతి తీసుకో. రేపు టైగర్ చాంగ్ని కలవటానికి టిమ్ టిమ్ నిన్ను తీసుకువెళ్తాడు. అంటే మీరు రారా? నేను అక్కడికి రాను. నా స్కూల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను. మీరు వెళ్ళి పోరాడండి. నేను మీకోసం ఆ భగవంతుని ప్రార్థిస్తాను. నేను టైగర్ చాంగ్ని చాలా సార్లు వారించాను, కానీ అతను వింటే కదా ఈ రోజు అతను ఖచ్చితంగా సూర్యుడిని చంద్రుడిని చూసొస్తాడు. అవునవును, నాకు అది నిజమే అనిపిస్తోంది. కోచ్ సింబా, ఏవయ్యింది? ఎక్కడున్నారు ఆ ఫుర్ఫురి నగరం యోధులు? అది వాళ్ళు ఇంతవరకు ఇక్కడికి రానేలేదు మాస్టర్ డింగ్ బ్యాంగ్. వాళ్ళు ఇక రారు కూడా. వాళ్లకు తెలుసు పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమేనని, కానీ ఈ టైగర్ చాంగు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని. వావ్, నేను నమ్మలేకపోతున్నాను. ఇలా గాల్లో ఎగురుతానని. ఎంత మజా వస్తుందో. యే! మాస్టర్ డింగ్ బ్యాంగ్, వీళ్ళే మోటు పతులు, ఇంకా వాళ్ళ స్నేహితులు. ఇకపోతే మోటు, ఈయనే ఈ కాలగ్రామం నాయకుడు మాస్టర్ డింగ్ బ్యాంగ్. ఆలస్యంగా వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. డాక్టర్ జట్కా, ఇక మీ ఏర్పాట్లన్నీ మొదలు పెట్టుకోండి. ఏంటిదంతా? ఓయ్ డింగ్ బ్యాంగ్ నా స్నేహితుడా, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా. ఇది కెమెరా ఇంకా డిష్ యాంటీనా. మేం కోరుకునేది ఏమిటంటే మా పురుపురి నగర ప్రజలందరూ మోటు దెబ్బలు తింటం మాత్రమే చూశారు. ఇప్పుడు వాళ్ళందరూ టైగర్ చాంగ్ కూడా దెబ్బలు తింటం చూడాలి కదా. వీటి వల్ల ఇక్కడ నుంచి డైరెక్ట్ టెలికాస్ట్ అవుతుంది మిత్రమా. మోటు 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 వాళ్ళంతా మరోసారి మోటు దెబ్బలు తినడం కళ్ళారా చూస్తారు. స్నేహితులారా, ఫుర్ఫురి నగరం నుంచి మోటు ఇక్కడికి వచ్చారు. ఈయన మన టైగర్ చాంగ్ గారి మీద సవాలు చేశారు. మేము వారిని ఇక్కడికి స్వాగతిస్తున్నాం.
ఏంటి రింగులో కూడా సరిగ్గా రాలేవా? గుడ్, వెరీ గుడ్. చూడ్డానికి చాలా బాగుంది. నువ్వు మాస్టర్ హిమ్నరేష్ దగ్గర ఎంతో కొంత నేర్చుకుని వచ్చావు. కానీ మోటు, ఈ రోజు ఇదే నీ జీవితానికి చివరి ఫైట్ అవుతుంది. చివరి ఫైట్ అవుతుంది. అరే ఇక మాట్లాడటం ఆపు, ఫైట్ చేయటం మొదలు పెట్టు. తెలుసుకుందాం, ఇది నా జీవితానికి ఆఖరి ఫైట్ అవుతుందో లేక నీ జీవితానికి. ఇదిగో ఈ దెబ్బ కాచుకో. టైగర్ చాంగ్, ఏంటా వికిల్ నవ్వులు? ముందు ఫైట్ చేయి. టైగర్ చాంగ్, ఫైట్ ఫైట్. లగాయతు, ఇక వాడేం ఫైట్ చేస్తాడు? ఇప్పటికే వాడి స్క్రూలన్నీ లూజ్ అయిపోయాయి. మోటు తప్పుకో. ఇదంతా చీటింగ్. మార్షల్ ఆర్ట్స్ ఫైట్ లో సూపర్ పవర్ ని ఉపయోగించకూడదు. నేను గెలుపు కోసం పోరాడుతున్నాను. నేను ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలేదు. ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఓడిపోను. ఫోకస్ అండ్ ఫెయిత్, ఈ రెండు పదాలని నువ్వు గుర్తుంచుకో. నువ్వు ఏ పని చేస్తున్నావో దాని మీద పూర్తిగా ఫోకస్ ఉంచు. నీ మీద నీకు విశ్వాసం, నమ్మకం ఉంచు. అప్పుడు నువ్వు దేన్నైనా గెలవగలవు. శబాష్ మోటు. మోటు, నువ్వు సాధించగలవు. నువ్వు ఇది కూడా నేర్చేసుకున్నావు. ఇలా జరగడం అసంభవం. ఇంత తక్కువ సమయంలో అంత గొప్ప కళని అతను ఎలా నేర్చుకోగలిగాడు? అయ్యమ్మా, మోటు ఏమైనా చేయగలడు.
మమ్మల్ని ఓడించి నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు. గాడ్స్, వీళ్ళల్లో ఒక్కడు కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. వీళ్ళందరినీ బంధించండి. Hey, stop! Stop in the name of law! చట్టం మీద ఓటు, భారత మాత మీద ఓటు. Hey! మొదలు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చేయి. ఐడియా సజ్జి. మోటు, నువ్వు నీ ఫైటింగ్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి చింగం గారితో ఫైరింగ్ చేయిస్తూ ఉంటాను. చింగం గారు, ఫైర్ చేస్తూనే ఉండండి. ఫైర్! ఒకటి నాకు ఒక్క పంచివ్వవా ప్లీజ్. చూసారా సూర్యుడంత వేడిగా ఉన్నాడు, చంద్రుడంత చల్లగా ఉన్నాడు. చూసారా, నేను ముందే చెప్పాను కదా. మీరే నా మాట నమ్మలేదు. నేను ముందే చెప్పాను బా. ఇక చాలు, ఆపు మోటు. ప్రజలు చెప్పకపోయినా నేను చెప్తాను. పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమే, కానీ మోటు నుంచి తప్పించుకోవడం మాత్రం సాధ్యం కాదు. మోటు గనక సూర్యుడితో కళ్ళు కలిపాడంటే విశ్వమంతా చీకటైపోతుంది. దయచేసి మమ్మల్ని క్షమించు. మేము మళ్ళీ సూర్యుడిని చంద్రుణ్ణి చుట్టి రావడం నాకు ఇష్టం లేదు. మమ్మల్ని క్షమించు. క్షమించి వదిలిపెడతాను, కానీ అంతకంటే ముందు మాస్టర్ హిమ్ నరేష్ గారి మార్షల్ ఆర్ట్స్ పవిత్ర గ్రంథాన్ని తిరిగి తీసుకురా. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. మళ్ళీ ఇంకెప్పుడైనా మాస్టర్ హిమ్ నరేష్ గారిని ఇబ్బంది పెట్టావో మేము మళ్ళీ తిరిగి వస్తాం, గుర్తుంచుకో. అలాగే గుర్తుండిపోతుంది, బాగా గుర్తుండిపోతుంది. మాస్టర్, ఇదిగో తీసుకోండి మార్షల్ ఆర్ట్స్ పవిత్ర గ్రంథాన్ని. అంటే అర్థం నువ్వు విజయంతో తిరిగి వచ్చావని. నీకు అభినందనలు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? కాంగ్రాట్యులేషన్. అరే, కాంగ్రాట్యులేషన్ కాదు, కంగ్రాచ్యులేషన్స్. మీ ట్రైనింగ్ లేకపోతే నేను ఇది సాధించేవాడినే కాదు. అలాగే నీ దృఢ సంకల్పం లేకపోతే కూడా జరిగేది కాదు. నువ్వు అన్ని నేర్చేసుకున్నావు. మానవుడు ఒకసారి దృఢ నిశ్చయంతో ఉన్నాడంటే అతను దేన్నైనా సాధించగలడు. ఈ లోకంలో జయించలేదంటూ ఏదీ లేదు. పోరాటంలో టైగర్ చాంగ్ ను ఓడించటం అసంభవమేమీ కాదు, అది సంభవమే. मोटू और पतलू की जोड़ी, मोटू और पतलू की जोड़ी, ना धेला ना दमड़ी ना कौड़ी, रे मोटू और पतलू की जोड़ी, ना धेला
ढेला ना दमड़ी ना कौड़ी मोटू और पतलू की जोड़ी 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 मोटू के पेट में भूख भरी है टायर के जैसे भूख भरी है रे पतलू तो मर जाए मूंगफली से बच के निकल जाए पतली गली से मोटू के पेट में भूख भरी है टायर के जैसे भूख भरी है रे मोटू पतलू रे मोटू पतलू Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.